శ్రీనివాస్ మాన్యం. ఈ వ్యక్తి ఎలాంటి మనిషి అంటే అతను చేసిన 10,000 వీడియోలో లోకేష్ గారి గురించి కనీసం అంటే ఒక 200 వీడియోస్ అన్నా ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే నేను అతన్ని ఫస్ట్ నుంచి కూడా ఫాలో అవుతున్నాను. ఈ మధ్య ఇంకొక అందగాడు తయారైనాడు. ఆ అందగాడు శ్రీనివాస్ని మాటి మాటికి కర్రీసిను అంటున్నాడు. అతను పెద్ద అందగాడు. నిజంగానే అతను అందగాడు. ఎంత అందగాడు అంటే అద్దం ముందర నిలబడి ఒక కాకి కూడా నేను అందంగా ఉంటాను అనే చూసుకుంటుంది. అంత అందగాడు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల గురించి నా మాటల్లో నేను చెప్పాలంటే, శ్రీనివాస్ మాన్యం వ్యక్తిత్వం గురించి మాట్లాడాలంటే జనతా గ్యారేజ్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. నేను బయటకు వచ్చేటప్పుడు ఒక మొక్క చూశానమ్మా, చాలా అరుదైన రకం, దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటున్నారు. ఆ మొక్క మాదిరి ఈ శ్రీనివాస్ మాన్యం కూడా అరుదైన వ్యక్తి. మొక్క మాదిరి ఈ శ్రీనివాస్ మాన్యంని కూడా కాపాడుకుందాం. మంచి న్యూస్ ఇస్తాడు. జనాలకు ఏం అవసరం కావాలో ఆ టాపిక్కే మాట్లాడతాడు. అలాంటి వ్యక్తి శ్రీనివాస్ మాన్యం. ఈ వ్యక్తి మీద ఇప్పుడు లేనిపోయిన ట్రోల్స్ అన్నీ వస్తున్నాయి. వాస్తవానికి శ్రీనివాస్ మాన్యము మొన్న ఒక వీడియోలో చెప్పినాడు, నేను 4 రోడ్ల కూడలి ఉన్న ఒక జంక్షన్లో నిలబడ్డాను. నాకు ఎటు కావాలంటే అటు పోవాలంటే దానికి స్వేచ్ఛ కావాలా. నేను ఏ పార్టీ తొత్తును కాదు, ఏ పార్టీ నన్ను కొనుక్కోలేదు, నేను అమ్ముడు పోను. ఈ విషయం తను క్లారిటీగా చెప్పాడు. అది 100% నిజం. శ్రీనివాస్ మాన్యం అనే వ్యక్తి ఏ పార్టీ తొత్తు కాదు. అతను వాస్తవంగా అనాలిసిస్ చేస్తాడు. అతనికి టీం ఉంది. ఆ టీంని ఎక్కడితే సమస్య ఉందో అక్కడ వాళ్ళ టీంను పంపించి 100% నిజాలే మాట్లాడతాడు. అంతర్దైన వ్యక్తి మీద ఇన్ని రోజులు కూడా చాలా పాజిటివ్ టాకే ఉంటుంది. కానీ లోకేష్ గారి గురించి ఒక్క వీడియో పెట్టగానే దాదాపు కొంచెం డ్యామేజ్ ఏం కాదు కానీ అపోహలు, నిందలు పడాల్సి వస్తూ ఉంది. శ్రీనివాస్ మాన్యం అనే వ్యక్తి తెలుగుదేశానికి అనుకూలంగా పనిచేస్తాడు, తెలుగుదేశానికి అనుకూలంగా మాటలు మాట్లాడుతుంటాడు అని చెప్పేసి కొన్ని గొర్రెలు మాట్లాడుతుంటాయి. అది వాళ్ళు చెప్పినారు వీళ్ళు చెప్పినారనే కాదు, వినేటప్పుడు మనకే అర్థమవుతుంది అతను నిజం చెప్తున్నాడా లేదంటే అమ్ముడు పోయిన కుక్కల గురించి మనకు తెలుసు. వాళ్ళు ఎట్లుంటారనే విషయం మనకు తెలుసు. మనం గ్రహించలేనంత మూర్ఖులమైతే కాదు. శ్రీనివాస్ మాన్యం మాట్లాడే మాటలలో ఏ ఒక్కటి కూడా అతను వేరే పార్టీకి కానీ వేరే మనిషికి కానీ అమ్ముడు పోయినట్టు కానీ వాళ్ళకు దాసోహం అన్నట్టు కానీ వాళ్ళ మోచేతి నీళ్లు తాగుతున్నట్టు కానీ ఒక్కసారి కూడా అనిపించదు. ఎందుకంటే ఎప్పుడంటే అది మీరు న్యూట్రల్గా ఉన్నప్పుడు కాదు, కేవలం ఒక్క పార్టీనే ఉన్నాను, నా పార్టీ ఇది, నేను ఈ రాజకీయ పార్టీకి సంబంధించి పని చేస్తున్నాను, నా ఆలోచనలు కూడా అట్లే ఉంటాయి అనేటువంటిది శ్రీనివాస్ మాన్యం గురించి అర్థం కాదు. ఒక న్యూట్రల్గా ఉండి అతని వీడియో చూస్తే మీకే ఒక క్లారిటీ వచ్చేస్తుంది, ఇతను న్యూట్రలా లేదంటే కన్నా ఏదన్నా పార్టీకి అమ్ముడు పోయినాడా అని. శ్రీనివాస్ మాన్యం ఏ పార్టీకి అమ్ముడు కూడా అతనికి అంత అవసరం లేదు. ఎందుకంటే నిన్న ఒక వీడియో అప్లోడ్ చేసినాడు ఆయన, నాకు యావరేజ్గా ఒక ప్రతి నెల 1,50,000 నుంచి 2 లక్షల వరకు అమౌంట్ నాకు యూట్యూబ్ నుంచి వస్తుంది, నేను అమ్ముడు పోవాల్సిన అవసరం లేదు. మనకు నెలకు 2 లక్షల ఆదాయం వచ్చేటప్పుడు ఏం అవసరం వచ్చింది అమ్ముడు పోవడానికి వేరే పార్టీలకి? కాబట్టి మీరు న్యూట్రల్గా ఉంటేనే అతని వీడియోలు మీకు నిజమా కాదా, ఇతను ఏమైనా కల్పించి చెప్తున్నాడా లేదంటే ఒక పార్టీకి అమ్ముడు పోయినాడా, ఒక పార్టీకి కట్టుబడి ఉన్నాడా అనే విషయం మీకు అర్థమవుతుంది. మీరు న్యూట్రల్గా ఉంటేనే ఆయన వీడియోలు చూడొచ్చు. ఆయనే చెప్తున్నాడు, నేను ఒక పార్టీకి అమ్ముడుపోయినాననే విషయము మీకు అనిపిస్తే ఇప్పుడే వెళ్ళిపోండి, ఇప్పుడే అన్సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంత నిజాయితీ ఎవరుంటారండి? పైగా అతను వాట్సాప్ నెంబర్ కూడా ఇచ్చాడు కదా, 7207, అతని ఛానల్లో ఉంటుంది. మీరు ఛానల్కి వాట్సాప్లో మీ డౌట్ ఏమైనా ఉంటే అడగండి, ఆయన మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాడు. ఎందుకంటే అట్లా రిప్లై ఇచ్చిన వాళ్ళలో అతనితో సంభాషణ ఉండేటోళ్ళు నేను. సమస్యలు ఏవైనా సరే, మీ ఊర్లో సమస్య కూడా మీరు వాట్సాప్లో పెడితే అతను మాట్లాడగలడు. చాలా గొప్పోడు శ్రీనివాస్ అంటే, నేను ఊరికే చెప్పడం లేదు, చాలా గొప్పోడు. ఆయన గొప్పతనం గురించి కూడా మాట్లాడేంత అర్హత కూడా నాకు లేదు. ఎందుకంటే నేను ఒక సాధారణ ప్రజానికాన్ని. తక్కువ కాలంలోనే ఇంత పాపులేషన్ తెచ్చుకునే శ్రీనివాస్ మాన్యం లోకేష్ గారి గురించి ఒక 200 వీడియోస్ అన్న చేసింటారు. అతని మొత్తం 2 ఛానల్స్ 10,000 వీడియోస్ ఉండొచ్చు, నాకు తెలియదు. 200 వీడియోస్ అన్న లోకేష్ గారి గురించి ఉంటాయి. ఆ 200 వీడియోస్ కూడా 195 వీడియోలు లోకేష్ గారి గొప్పతనాన్ని చెప్పేవే ఉంటాయి. కానీ లోకేష్ గారిని ఎక్కడా కూడా కించపరిచేట్టుగా లేవు. మీరు కావాలంటే చెక్ చేసుకొని మళ్ళీ నన్ను అడగండి, నేను సమాధానం కూడా నేను కూడా సిద్ధంగా ఉన్నా. ఒక్క వీడియో మాత్రం అర్థం కాలేదు. ఎవరికి అర్థం కాలేదు? ఈవెన్ తెలుగుదేశం పార్టీ వాళ్ళకు కూడా అర్థం కాలేదు. తెలుగుదేశం పార్టీ వాళ్ళ గురించి, తెలుగుదేశం పార్టీ గొప్పతనం తెలుసా మీకు?
తెలుగుదేశం పార్టీ నాయకులే కాదు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా నిజానిజాలు గ్రహిస్తారు. అక్కడ ఒక సన్నివేశం జరిగిందంటే దాని ఊరికే పక్కన వాళ్ళు వీళ్ళు ఏం చెప్తే అది నమ్మరు, వీళ్ళు గ్రహిస్తారు. అది తెలుగుదేశం పార్టీ గొప్పతనం, వాళ్ళ కార్యకర్తల్లో ఉండే నిజాయితీ అది. లోకేష్ రిస్క్లో ఉన్నాడని చెప్పేసి ఒక్క వీడియో శ్రీనివాస్ మానం పెడితే అసలు వీడియోలో ఏముంది? అతను చెప్పింది నేను చెప్పలేనులే, కానీ నాకు తెలిసినందుకు చెప్తాను. ఇక్కడ ఒక రోడ్డు ఉంది, ఇక్కడ ఒక రోడ్డు ఉంది, ఇక్కడ రోడ్డు లేదు. ఈ రోడ్డులో వెళ్తున్నారు లోకేష్ గారు, రిస్క్ తీసుకుంటున్నారేమో, రిస్క్ చేస్తున్నారు. అది కొత్త రోడ్డు కదా, అది ఇప్పుడు ఆయన వెళ్ళేది కొత్తది. కొత్త రోడ్లో వెళ్ళేటప్పుడు రిస్క్ తీసుకుంటున్నారేమో అని చెప్పేసి శ్రీనివాస్ మానం గారి ఆలోచన. దాన్ని అర్థం చేసుకోవాలా. కానీ మొన్న పాప్కార్న్ మీడియా అని ఒకటి ఉంది. ఆ పాప్కార్న్ మీడియాలో దీని మీద మళ్ళీ డిబేట్లు పెట్టాలంటే ఏం న్యూస్లు లేవా ఎవరికి? ఇవేగా ఉండాలి న్యూస్లు. లోకేష్కి ఈ పాప్కార్న్ మీడియా వాళ్ళు ఏం చెప్తారంటే, మీరు లోకేష్ రిస్క్ చేస్తున్నాడంటే ఆ నాయకులకో ఆ మంత్రులకో వాళ్ళకు వీళ్ళకు చెప్పి, లేదంటే డైరెక్ట్ లోకేష్ గారికే చెప్తే సరిపోతుంది కదా అంటే, ఓకే వాళ్ళకు చెప్పినా వీళ్ళకి చెప్పినా ప్రజలకు చెప్పినా చెప్పడం ఒకటే కదా, వేరే ఏమన్నా ఉంటుందా? ఏదన్నా కానీ మనం అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది, కానీ అది కాదు. ఇతను ఏమంటున్నాడు శ్రీనివాస్ మానేమో, మంత్రులందరినీ కంట్రోల్లోకి పెట్టుకుంటున్నాడు, ఎమ్మెల్యేలని కంట్రోల్లో పెట్టుకుంటున్నాడు, చేసే మంచి పనులు కావచ్చు ఇంకో పనులు కావచ్చు ఇవి కూడా ఇతని కంట్రోల్లో ఇతని దృష్టి నుంచే జరగాల అని చూస్తున్నాడు, లోకేష్ రిస్క్ చేస్తున్నాడు అనేది శ్రీనివాస్ మాన్యం చెప్పిన మాట. నిజమే కదా అది. ఇప్పుడు 2024-29లో చంద్రబాబు గారు పోటీ చేస్తారా, లేదంటే చంద్రబాబు నాయుడు రెస్ట్ తీసుకొని లోకేష్ పోటీ చేస్తాడా అనేది క్లారిటీ లేదు. నాకు తెలిసినంత లేదు చంద్రబాబు నాయుడు గారు 29లో లోకేష్ని సీఎం క్యాండిడేట్గా పెడతారనేది నేను అనుకుంటున్నా. దీంట్లో తప్పేముంది? కంట్రోల్లో తీసుకోవాలి కదా లోకేష్, మంత్రుల్ని తీసుకోవాలా, ఎమ్మెల్యేని తీసుకోవాలా, కార్యకర్తలను తీసుకోవాలా, మొత్తం సిస్టమ్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సిస్టమ్ మొత్తం లోకేష్ గారు ఆయన కంట్రోల్లో తీసుకోవాల్సిందే. ఎందుకంటే ఉండేటుండి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ను పూర్తి చేయి 29లో అంటే మళ్ళీ అప్పుడు మొత్తం అలవాటు చేసుకోవాలంటే ఎంత కష్టమవుతుంది. కాబట్టి ఇప్పటి నుంచి అతనే కంట్రోల్ చేసుకుంటున్నాడు అంటే రిస్క్ తీసుకోవడమే, దాన్ని వేరేదేం ఉండదు, దాన్ని రిస్క్ తీసుకోవడమే. రిస్క్ తీసుకొని దాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్తారు అనేది అది ఆయన ఉద్దేశం. ఇప్పుడైతే ప్రజెంట్ రిస్కే తీసుకుంటున్నారు. ఒక 3 years తర్వాత మొత్తం ఆయన కంట్రోల్లోకి వస్తే అప్పుడు మళ్ళీ ఈ శ్రీనివాస్ మనం ఇంకో వీడియో పెడతాడు. ఏమని పెడతాడు? నేను గతంలో చెప్పినాను లోకేష్ రిస్క్ తీసుకుంటున్నారని, అతను రిస్క్ తీసుకొని సక్సెస్ అయినాడు, రిస్క్ తీసుకొని విజయం సాధించినాడు. అప్పుడు రిస్క్ తీసుకోవడం వల్లనే ఇప్పుడు ఇంత హుందాగా తయారైనాడు. తెలుగుదేశం పార్టీకి అసలైన కార్యకర్త నారా లోకేషే చెప్తారు. కొంతవరకు వెయిట్ చేయొచ్చు కదా. చాలా చిన్న టాపిక్ అది, అనవసరంగా పెద్దది చేస్తున్నారు మీరు. ఇప్పుడు ఒక అందగాని గురించి మాట్లాడాలి మనం. అందగాడు ఎంత అందంగా ఉంటాడంటే, ఈ శ్రీనివాస్ని కరిసీను అని పిలిచే అంత అందంగా ఉంటాడు. సరే ఆ మనిషి ఎంత అందంగా ఉంటాడంటే ఒకసారి చూస్తే ఇంకోసారి మళ్ళీ చూడాలా అనిపినంత అందంగా ఉంటాడు. అనిపిదు, ఒకసారి చూసిన తర్వాత అతన్ని ఇంకోసారి చూద్దాం అతన్ని అని అనిపిదు. సెల్ఫీ కెమెరాలు పెట్టుకొని ఇట్లా అంత అందంగా ఉంటాడు అనమాట ఆ మనిషి. ఆ మనిషి గురించి కూడా మాట్లాడాల్సిన అవసరం లేదు నాకు. ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఇప్పుడు శ్రీనివాస్ తప్పు చేసేటప్పుడు శ్రీనివాస్ గురించి మాట్లాడు, అది తప్పు కాదు, దాన్ని నేను తప్పు పట్టాను. కర్రీసీను ఎందుకు కర్రీసీను? ప్రపంచంలో ఇప్పుడు మన 140 కోట్ల జనాభా ఉండి 140 కోట్లు కూడా ఎర్రగా ఉండి శ్రీనివాస్ ఒకటి నల్లగా ఉన్నాడా? నేను నల్లగానే ఉన్నా. సరే, అతన్ని పెట్టే వీడియోలు ఎలా ఉంటాయంటే, శ్రీనివాస్ ఒక టాపిక్ మాట్లాడినారు అనుకుందాం. 2019 నుంచి 2024 వరకు వైసీపీ వాళ్ళు చాలా అరాచకాలు సృష్టించినారు. 2024లో తెలుగుదేశం పార్టీ గెలిచి కూడా ఈ 2 నెలల్లో కూడా చాలా అరాచకాలు సృష్టిస్తున్నారు, తగ్గించుకుంటే మంచిది తెలుగుదేశం పార్టీ వాళ్ళకి చెప్తున్నాను అని శ్రీనివాస్ నేను చెప్పిన మాటను ఇతను ఎట్లా ఎడిట్ చేశాడంటే, అతను స్టార్టింగ్లో చెప్పినాడు కదా 2019 నుంచి 2024 వరకు వైసీపీ చాలా అరాచకాలు సృష్టించింది. వీటి కట్ చేసి, అరే కర్రీసీను 2019 నుంచి 2024 వరకు వైసీపీ అరాచకం సృష్టించిందని మాట్లాడుతున్నావే అని కొన్ని టూ అనే పదాలు వాడి వీళ్ళేం చేస్తున్నారు ఇప్పుడు ఈ 2 సంవత్సరాలు, ఇప్పుడు వచ్చిన ఈ 2 నెలల్లో వీళ్ళేం చేస్తున్నారు, ఎన్ని చేసినారు, దాని గురించి మాట్లాడవా? తెలుగుదేశం పార్టీకి అమ్ముడు పోయినావా?
నువ్వు అమ్ముడు టేముడు డాగా అంటే ఇట్లా ఉంటాయి. ఈ కట్ చేసి ఎడిట్ చేయడం అనేది పెద్ద విషయం కాదు, ప్రతి ఒక్కరు చేయగలడు ఆ పని. కానీ కేవలం వ్యూస్ కోసం, కేవలం సబ్స్క్రైబ్ కోసం చేయాలంటే చాలా మార్గాలు ఉంటాయి, కానీ ఇట్లా నీచమైన మార్గాలు కాదు. చాలా మంది అదలకు ట్రోలింగ్స్ బాగా అలవాటు అయిపోయినాయి. ఎందుకంటే ట్రోలింగ్స్ తొందరగా వైరల్ అవుతాయి. దాంట్లో ఉండేవన్నీ బఫన్ కామెడీసే, కానీ ట్రోలింగ్సే చాలా తొందరగా ప్రజల్లోకి వెళ్తాయి. ఛానల్ మానిటైజ్ అయిపోతుంది, తొందరగా పేమెంట్ వస్తుంది. మనం తీసుకునే ఒక్క రూపాయి కూడా అది విలువలతో కూడి ఉండాలి, కానీ ఇట్లా కాదు. నువ్వు శ్రీనివాస్ మీద ట్రోల్ చేయాలంటే చెయ్యి. ఒక వీడియో కనీసం అంటే ఒక 30 సెకండ్లు వీడియో ఏదన్నా పెట్టి చేసుకోవాలంటే చేసుకో. జస్ట్ ఒక 5 సెకండ్ల వీడియో పెట్టి వెంబడే ఇతను మళ్ళీ మనం కెమెరా తీసుకొని మనకు తోచింది చెప్పి అట్లా ఎప్పుడు చేయకూడదు, అది తప్పు. చాలా మందికి ట్రోలింగ్స్ అంటే ట్రోలింగ్స్ ఎందుకు వాడతారు అనే విషయం కూడా తెలియదు. ఈ బఫూన్ గాళ్ళందరూ ఊరికే ట్రోలింగ్స్ చేస్తున్నాం. ట్రోలింగ్స్ అంటే అర్థం ఏంటంటే ఎదుటోడు నవ్వుకోవాల. మనిషి ఎవడన కావచ్చు, మాట్లాడిన మనిషి ఎవడన కావచ్చు, ఆ టాపిక్ ఏదైనా కావచ్చు. ఒకవేళ మనకు నచ్చలేదురా అంటే ఏదైనా సినిమాలకు సంబంధించి క్లిప్పులు పెట్టి ట్రోల్స్ చేయాలి, కానీ ఒక వ్యక్తిని ఇంకో వ్యక్తి మీద అగ్గి రాజేసేలా ఉండకూడదు. ఉదాహరణకు ఈ అందగాడు ఉన్నాడు కదా, అందగాడు చేసేలాంటి ట్రోలింగ్స్ కాదు. ఇవి ఎదుటోనికి మనకు మధ్యలో చిచ్చు పెట్టే చేసే ప్రయత్నం. అది అనవసరంగా నమ్మొద్దండి. మీ ట్రోలింగ్స్ ఎవరి మీదనే చేసుకోండి, కానీ నవ్వుకునేలా ఉండాలి, కానీ అతని మీద వేరే వాళ్ళకి అగ్గి రాజేసేలా ఉండకూడదు. అది ట్రోలింగ్స్ అంటే. తెలుగుదేశం పార్టీ గురించి నా ముక్కలో నేను చెప్పాలంటే నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్, అంతకుమించి నేనేం మాట్లాడుకోదలుచుకోలేదు. పార్టీల రాజకీయాల గురించి నాకు పెద్దగా తెలియదు. తెల్లని కాదు, తెలుసు. ఇట్లా వీడియోల ముందు మాట్లాడేంత శక్తి నాకు లేదు. తెలుగుదేశం పార్టీ అంటే నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. ఇంకొకటి, తెలుగుదేశం కార్యకర్తలు తెలుగుదేశాన్ని లైక్ చేస్తున్నారంటే ఆడ ఎన్టీ రామారావు గారి ఫేస్ నచ్చి కాదు, చంద్రబాబు నాయుడు గారి ఫేస్ నచ్చి కాదు, లోకేష్ గారి ఫేస్ నచ్చి కాదు, ఇంకెవరి ఫేస్ చూసి కూడా కాదు. ఆ పార్టీ సిద్ధాంతాలు, ఆ పార్టీ విధి విధానాలు, ఆ పార్టీ గుణగణాలు, ఇవన్నీ తెలుగుదేశం పార్టీ వైపు ఆకర్షిస్తాయి తప్పితే పర్టికులర్గా ఒక ఫేస్ నచ్చి, ఒక మొహం నచ్చి కాదు. సిద్ధాంతాలు నమ్ముకునే తెలుగుదేశం పార్టీని చాలా మంది లైక్ చేస్తారు. ప్రజెంట్ అయితే నేను న్యూట్రల్. ఏ ఒక్క పార్టీకి నాకు ఎటువంటి సంబంధం కానీ, ఏ పార్టీ కోసం కూడా నేను తిరగను, ఏ పార్టీ కోసం కాన్వాస్ చేయను, ఏ ఎమ్మెల్యే ఎంపీని కలవాల్సిన అవసరం నాకు లేదు. అంతే. తెలుగుదేశం పార్టీని ఎవడన్నా లైక్ చేస్తున్నారు అంటే ఆ పార్టీ సిద్ధాంతాలు నచ్చుతాయి, ఆ పార్టీ ఎమ్మెల్యేల మాట తీరు నచ్చుతుంది. బూతులు వాడతారంటే వాడాల్సి వస్తుంది ఇప్పుడు. ఎందుకంటే ఒకప్పుడు ఎప్పుడెప్పుడో గతంలో అలవాటు చేసినారు, కానీ ఆపోజిట్ పార్టీ వాళ్ళకు అనుగుణంగా వాళ్ళకు ఇది ఏమంటారు దాన్ని కౌంటర్ వేసే ప్రయత్నంలో బూతులు మాట్లాడడం తప్పితే, బూతులు మాట్లాడితే చంద్రబాబు నాయుడు సహించడు. ఫైనల్గా శ్రీనివాస్ మాన్యం గురించి ఇంకొకసారి చెప్తున్నా, అతను ఏ పార్టీ మోచేతి నీళ్ళు తాగడం లేదు. అతని అనాలిసిస్, అతని టీంతో, ఆ టీం కూడా మళ్ళీ ఇతని జీతాలు ఇచ్చుకుంటూ ఎక్కడైతే సమస్య ఉందో అక్కడ పోయి అక్కడ న్యూస్ అనాలిసిస్ చేసి వాళ్ళు ఇచ్చే రిపోర్ట్, వీళ్ళ టీం ఇచ్చే రిపోర్ట్ను ఇతను మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు తప్పితే ఏ ఒక్కటి కల్పితం కాదు, ఏ ఒక్కటి ఏ పార్టీకి అనుకూలంగా కూడా ఉండదు. అతను న్యూట్రల్. అతను నిజంగానే 4 రోడ్ల జంక్షన్లో ఉన్నాడు. అతను ఎట్లా వెళ్తాడో వెళ్ళనివ్వండి, కానీ కొన్ని ట్రోలింగ్స్ చూసి ఆయన్ని మాత్రం నిందించద్దండి. ఎందుకంటే అతను చాలా అరుదైన రకం. ఇప్పుడుండే మీడియాలో చాలా ఉన్నాయి, యూట్యూబ్ మీడియాకు సంబంధించి ఛానల్స్ చాలా ఉన్నాయి. అన్ని దానిలో కూడా మోర్ దాన్ బెటర్ శ్రీనివాస్ మాన్యం. గుండు సుది, AP 175. బాయ్.